ఓట్ థెఫ్ట్. రాహుల్ గాంధీ గారు ఆగస్టు 7న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీతో కొలాబరేట్ అయ్యి ఓట్ థెఫ్ట్ జరగడానికి హెల్ప్ చేసిందని చెప్పి ఎలిగేషన్స్ చేశారనమాట. యాజ్ ఆఫ్ నవ్ అవి ఎలిగేషన్సే. బెంగళూరు మహదేపుర కాన్స్టిట్యున్సీ అండ్ బీహార్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని అసలు ఈ ఓట్ థెఫ్ట్ ఎలా జరిగిందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. బెంగళూరు మహదేపుర కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ 1 lakh ఓట్స్ థెఫ్ట్ అయినట్టు ఆయన చూపించారు ప్రూఫ్స్. లైక్ అంటే ఈ ఓట్ థెఫ్ట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో జరిగిందని, లైక్ డూప్లికేట్ ఓటర్స్ ఉండడం, ఓటర్స్ విత్ ఇన్వాలిడ్ ఫొటోస్ ఉండడం, అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్ ఉండడం, లైక్ హౌస్ నెంబర్ 0 అని చెప్పేసి. ఆల్సో ఒకటే అడ్రస్లో 250-300 మెంబర్స్ ఉన్నట్టు చూపించడం, అండ్ మిస్యూజ్ ఆఫ్ Form 6, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఓట్ థెఫ్ట్ జరిగిందని చెప్పారనమాట. ఆల్సో బీహార్లో 2024 లోక్సభ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ 65 lakh ఓట్స్ అయితే ఒకటేసారి మాస్ రిమూవ్ చేశారనమాట. సో ఆయన ఇదంతా చూపిస్తూ ఇదే ప్యాటర్న్ కంట్రీలో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ స్టేట్స్లో జరిగిందని, సో ఈ ఓట్ థెఫ్ట్ వల్ల కాంగ్రెస్ ఇండియా బ్లాక్కి ఆల్మోస్ట్ డజన్స్ ఆఫ్ లోక్సభ సీట్స్ డిఫరెన్స్ వచ్చిందని, ఇన్ కేస్ ఈ ఓట్ థెఫ్ట్ జరగకపోయి ఉంటే కాంగ్రెస్ ఇండియా బ్లాకే అధికారంలోకి వచ్చేదని చెప్పి ఆయన ఎలిగేషన్స్ చేశారనమాట. సో దీని మీద 17th ఆగస్టున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీనికి రెస్పాండ్ అయిందనమాట. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీని మీద నీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయి.